2026 సంవత్సరంలో సంభవించబోయే తొలి సంపూర్ణ చంద్రగ్రహణం అత్యంత విశేషమైనది. 2029 వరకు కనిపించే చివరి సంపూర్ణ చంద్రగ్రహణమని మంగళవారం ఆకాశంలో చంద్రుడు బ్లడ్ మూన్ గా కనిపిస్తాడు. మన దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ఏషియా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఖగోళ శాస్త్ర పరంగా చూస్తే భూమి సూర్యుడు చంద్రుడు మధ్యలోకి వచ్చి భూమి నీడ చంద్రునిపై పడినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇటు మన శాస్త్రాల ప్రకారం 12 రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే ఎవరికి మంచి చేస్తుంది, ఎవరికి కీడు చేస్తుంది, పండితులు ఏమంటున్నారో, ఈ గ్రహణాన్ని ఎవరు చూడకూడదు, ఎవరు చూడాలి, ఏమైనా నియమాలున్నాయా అనే అంశం గురించి మాట్లాడదాం. రైట్, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం గురించి మనతో చర్చించేందుకు ఆస్ట్రాలజర్ విజయేంద్ర గారు జూమ్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో శంకరమంచి శివసిద్ధాంతి గారు స్టూడియోకి రాబోతున్నారు. ఇక అదేవిధంగా శేషగిరిరావు గారు రిటైర్డ్ డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్ ఇస్రో జూమ్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ విజయేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. విజయేంద్ర గారు, అసలు గ్రహణం అంటే ఏమిటి? ఈ గ్రహణంలో అవి ముట్టుకోవద్దు, ఇవి ముట్టుకోవద్దు అంటారు, ఆలయాలు క్లోజ్ చేస్తారు. ఏంటి అసలు గ్రహణం అంటే ఏంటండి? ఏంటంటేనండి, ఇది ప్రస్తుతం ఏర్పడుతున్న చంద్రగ్రహణం అండి. అది రేపు ఏర్పడుతుంది, సింహరాశిలో ఏర్పడుతుంది. అది కూడా పుబ్బ పూరపులి నక్షత్రంలో ఏర్పడుతుందండి ఇది. సో గ్రహణాలు అనేవి ఏంటంటే, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అది ప్రజలకి మంచి పరిస్థితి కాదని చెప్తుంది యాక్చువల్ గా. సో వాటికి వచ్చినప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు మన పెద్దలంతా కూడా. మనం కూడా పాటిస్తే గనక మంచిదని చెప్తాం మేమైతే. రేపైతే జరుగుతున్నది అయితే మటుకు పాక్షిక చంద్రగ్రహణం అంటే పూర్తి చంద్రగ్రహణం అయితే కాదు. అది ఇండియాలో గనక అయితే గనక నార్త్ ఈస్ట్ లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చూపిస్తుంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాలైన అస్సాంలో కానీ లేకపోతే మణిపూర్ లో కానీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక తెలంగాణ, ఆంధ్రాకి వచ్చేసరికి సుమారుగా రేపు 6:10 మనకి గ్రహణం కనిపిస్తుందండి. అది 6:47 వరకు అది కొనసాగుతుంది. అర్ధగంట సేపు ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఉంటుంది అనమాట. అది కూడా సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే మనం ఆలయాలు మూసివేయటము అది సహజ ప్రక్రియనండి. ఎన్నో సంవత్సరాలుగా మనం చేస్తున్నది అదే. అదేంటంటే గ్రహణం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే రాహుకేతుల మధ్య రవిచంద్రులు ఉండిపోతారు. అది మంచిది కాదనేది మన శాస్త్ర ఉవాచ. కాబట్టి మనం ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే అంతా బాగుంటుంది. అట్లని చెప్పి మూఢనమ్మకాల వైపు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో కొంతమంది ఏమంటారంటే శక్తి వస్తాయని చెప్పి మూఢనమ్మకాలతో ఉంటారు. వాటికి దూరంగా ఉండండి. జస్ట్ పాటించండి. ఒక అర్ధగంట సేపు మీరు బయటకు వెళ్లకుండా మీ ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. దాట్ ఇట్ సరిపో. ఎస్, శేషగిరిరావు గారు మీరు చెప్పండి. కొంతమంది గ్రహణం అంటే పాటిస్తారు, కొంతమంది ఈ ఒక మూఢనమ్మకాలని పక్కన పెడుతూ ఉంటారు. అదంతా పక్కన పెడితే చంద్రుడు అంటే మనకు ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటారు. అక్కడ రాకేందుకు అమ్మలు కూడా చందమామ రావే అని పాడుతూ ఉంటారు చిన్నపిల్లలకి. అదే చంద్రుడు ఇప్పుడు రేపు రెడ్ కలర్ లో కనిపిస్తున్నారు, బ్లడ్ మూన్ గా కనిపించబోతున్నారు. ఏంటి అసలు ఎందుకు రెడ్ గా కనిపిస్తున్నారు? ఈ చంద్రగ్రహణం ఏర్పడటం అనేది మన గ్రహ వ్యవస్థ యొక్క జామెట్రీ చూసినట్లయితే అవి నిర్దిష్టమైన సమయంలో, అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖ మీదకు వచ్చినట్లయితే ఆ సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు భూమి చంద్రుడికి సూర్యుడికి మధ్యలో ఉన్నట్టయితే ఆ రోజు మరి పున్నమి అయినట్లయితే జరుగుతుంది ఈ గ్రహణం అని మనం ఈ యొక్క జామెట్రీ ప్రకారం చూడొచ్చు. అయినా కూడా ఇలా సరళ రేఖ మీదకు వస్తున్నా కూడా ప్రతిసారి ఏర్పడదు. ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. అలా తిరుగుతున్నప్పుడు ఆ ఒక్క ప్లేన్ అంటే ఒక ప్రదక్షిణం గనక కంప్లీట్ చేసినట్లయితే ఆ ప్లేన్, ఆ 2D ప్లేన్ మనం గనక ఒక పేపర్ లాగా చూసినట్లయితే మరి భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్నాడు కాబట్టి
ఆ యొక్క కక్షను కూడా మనం ఒక పేపర్ 2D ప్లేన్ లాగా చూసినట్లయితే ఈ 2 ప్లేన్లకి 5 డిగ్రీల వాలు ఉందన్నమాట. 2 ప్లేన్లు కొలీనియర్ కాదు, అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా అనిపించదు. ఈ ప్రదక్షిణ మార్గాలు 5 డిగ్రీల వాలుగా ఉంటాయి అన్నమాట. ఈ 5 డిగ్రీలు వాలుగా ఉన్నప్పుడు ఈ 2 ప్లేన్స్ 2 చోట్ల 180 డిగ్రీ ఆపోజిట్ లో ఖండించబడతాయి అన్నమాట. అంటే ఈ కక్షలు ఒక చోట నార్త్ వైపు, ఒక చోట సౌత్ వైపు, ఒక బిందువు వద్ద అది ఖండించబడతాయి. అలా ఉన్నప్పుడు ఈ బిందువు దగ్గర మాత్రమే గ్రహణాలు ఏర్పడతాయి. ఒక బిందువు పేరు మరి ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరిగేప్పుడు ఒక అర్ధభాగం గనక మనం క్రిందకు వెళుతున్నాడు అనుకుంటే రెండో అర్ధభాగం పైకి వస్తున్నాడు అనుకోవచ్చు అన్నమాట. అలా చుట్టూ తిరుగుతాడు కాబట్టి ఇలా వస్తున్నప్పుడు మనం అసెండింగ్ నోడ్ అంటాము, ఇంగ్లీష్ లో డిసెండింగ్ నోడ్ అంటాం అనమాట. ఇలా ఈ నోడ్స్ వద్ద వచ్చినప్పుడు పున్నమి ఉన్నట్టయితే, ఆ నోడ్ వద్ద ఉన్నప్పుడు సరళరేఖ మీద ఉన్నట్టయితే, ఈ 3 ఖగోళాలు సరళరేఖ మీద ఉన్నట్లయితే మనకి ఇటువంటి గ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చంద్రుడు ఎప్పుడైతే భూమి వలన ఏర్పడిన నీడలోకి తన గమనం ద్వారా ఆ నీడలోకి మరి ఎంటర్ అవుతున్నప్పుడు సూర్యుడి దగ్గర నుంచి వచ్చిన కిరణాల్లో విబ్జిఆర్ ఉంటాయి. ఆ విబ్జిఆర్ లో రెడ్ కలర్ మాత్రం వక్రీభవించి, అంటే మనకి వాతావరణం ఉంది కాబట్టి భూమి మీద, మరి ఆ వాతావరణం గుండా కిరణాలు ప్రసరింపబడి చంద్రుడి మీద పడుతున్నాయి కాబట్టి ఈ వక్రీభవనం ద్వారా రెడ్ కలర్ మాత్రమే వక్రీభవనం చెంది చంద్రుడి మీద పడుతుంది. ఆ టింజే మనం చూసి బ్లడ్ మూన్ అనుకుంటాం అనమాట. అది ఈ బ్లడ్ మూన్ యొక్క మన యొక్క అందరూ అనుకునేటువంటి కలర్, అందుకే వస్తుంది, లేకపోతే రాదు.